वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా అర్థం కాని విషయం సందేహంగా ఉంటే అడగండి. వీటి పక్షంలో మన ప్రకరణంలో ముందుకు వెళితే ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే 10వ సంపుటంలో తస్య ఈశ్వరస్య, ఆ యొక్క ఈశ్వరుని ఉనికి అస్తిత్వమును అభిధ్యానాత్ అభిధ్యానాత్ అభిధ్యానము అని అంటే ప్రత్యేక ధ్యాస, ప్రత్యేక చింతనము, ధ్యానం. ధ్యానం అంటే జై చింతాయాం, చింతన మననం, ఆ యొక్క భగవంతుని యొక్క చింతన మననం ధ్యానం. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం పిల్లలు ఎవరి ఆటల్లో వారు ఉన్నప్పుడు, మనోరంజకంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ధ్యాస ఏ రకంగానైతే రాకుండా ఉంటుందో, అదే ఈ జీవాత్మలకు వారి యొక్క సుఖము దుఃఖము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలు, కోరికలు, వారి యొక్క మనోరంజనములో వారు ఉన్నప్పుడు దేవుడి యొక్క ధ్యాస రాదు. అక్కడి నుంచి పిల్లలు ఆడుకునేటువంటి ఆట నుంచి దృష్టి వారికి తల్లిదండ్రి యొక్క ధ్యాస ఏ రకమైతే వస్తుందో, జీవాత్మలకు కూడా వారు జీవితం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇది ఇంతవరకేనా, ఇది తినేది, పుట్టడం ఎందుకు, చావడం ఎందుకు, పుట్టడానికి, తినడం ఎందుకు, విసర్జించడం ఎందుకు, ఆకలిస్తే తినడానికి, ఈ రకంగా ఇంతే నా జీవితం అంటే అని ఎప్పుడైతే ఆలోచించడం మొదలవుతుందో, ఆ ఆలోచనతోటే ఈ జీవితాన్ని ఉద్ధరించుకోవాలంటే మనం జీవించే జీవన విధానం సరైనది కాదు అనేటువంటి భావజాలంతో సరైనటువంటి జీవన విధానం, ఈ జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నమే ఈ ధ్యానం. ధ్యానంలో ఈ పరిస్థితులను కనుమరుగు చేయడానికి, ఈ పరిస్థితులను మర్చిపోవడానికి కనులు మూసుకోవడం. ధ్యానం కనులు మూసుకోవడం, ఆసన సిద్ధి కనులు మూసుకోవడం అంటే నేను కాదు, అంటే ఈ శరీరము కాదు, ఈ శరీరంతో చేసే వ్యవహారము కాదు, ఇక్కడి పరిస్థితులు కాదు, అందుకే కళ్ళు మూసుకోవాలి. ఆ రహస్యము తర్వాత అధ్యాయంలో చాలా లోతుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటువంటి వైవిధ్యం ఏంటంటే ఇది కాదు, ఈ పరిస్థితి కాదు, ఈ వ్యవహారము కాదు, జీవితం యొక్క ఉద్దేశం అనేటువంటి అభిప్రాయమే కళ్ళు మూసుకోవడం. యోజనం ఏంటంటే కలపడం, కలిసేటువంటిది, కలుసుకునేటువంటిది. సంయోగం, యోగి ఈ యొక్క ఆత్మను ఆ యొక్క పరమాత్మతో కలపడమే. ఇంటి ధ్యాస
పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆటలో మునిగిపోయి ఉంటుంటారు. అమ్మ నాన్న ధ్యాస రాగానే ఆ ఆట వద్దు, ఆ వస్తువులు వద్దు, ఏది వద్దు, అమ్మ కావాలి. మనం బయటకు వెళ్ళి మన పని అంతా చేసుకుంటున్నప్పుడు మనకు ఈ ఇల్లు గుర్తుకు రాదు, అమ్మ నాన్న గుర్తుకు రాడు, భర్త భార్య పిల్లలు గుర్తురారు, ఎవరు గుర్తురారు. అక్కడ మనం చేసేటువంటి మన వ్యవహారం ముగిసిపోగానే అయిపోగానే ఇంకేంటి అనేటువంటి దాంట్లో ఇల్లు, తల్లిదండ్రి, భార్య పిల్లలు, భర్త గుర్తుకు రావడం జరుగుతుంది. అందుకే అప్పుడిగా ఇంటి ధ్యాస, ఆ పని వద్దు, ఆ వ్యవహారం వద్దు, ఆ ఇచ్చిపుచ్చుకోవడం వద్దు, అది ఇల్లు కావాలి, భార్య పిల్లలు కావాలి అనేటువంటి ఈ వైపు ధ్యాస. ఇటువైపు ధ్యాసయే ఆధ్యాత్మికంలో ఈ జీవాత్మల యొక్క ధ్యాన స్థితి. రికార్డింగ్ అవుతుంది ఆచార్య? అవుతుంది. భగవంతుడు చెప్పినటువంటి ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి సంధ్యోపాసన మా అంగస్పర్శలో ధ్యానములో చేయాల్సింది ఏమీ లేదు, ఇదివరకు చేసింది వదిలేయడమే ధ్యానం. కాబట్టి ఇంటి నుంచి దూరంగా శరీరాన్ని పట్టించుకోకుండా, బాధ్యతలను పట్టించుకోకుండా, ఉద్యోగం వ్యాపారం పేరు మీద బజారుకు వెళ్ళి ఏదైతే చేయడం జరిగిందో ఆ చేసింది వదిలేసి ఇంటి వైపు రావడం, భార్య పిల్లల వైపు, తల్లిదండ్రి వైపు, ఈ వైపు రావడం, దీనిని యుజరి యోగి పరమాత్మ వైపు రావడం, ఇది ధ్యానం. ఈ ధ్యానంలో కూర్చుండే కంటే ముందు మనం చేసినటువంటి వదిలేయాలి. ఆ వ్యవహారం వదిలేస్తే ఇది వస్తుంది. చేసేటివి వదిలేస్తేనే పారితోషికం లభిస్తుంటుంది. అందుకే పని చేసిన తర్వాత పారితోషికం పొందడానికి ఏమీ చెయ్యకుండా ఉండి పారితోషికం పొందడం, చేసేటప్పుడు పారితోషికం లభించదు. ఆజీవిక జీవన వృత్తి, నెలసరి వేతనం, నెలంతా కష్టపడేటప్పుడు ఏమీ లభించదు, మొట్టికాయలు పడుతుంటాయి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇట్లా చెయ్యి, అలా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి అనేటువంటిది. కానీ ఏమీ చేయకుండా నిలబడ్డ అతనికి చెయ్యి చాచగానే అక్కడ అతనికి పారితోషికం అందుతుంటది. ఆ విధంగానే ఈ ధ్యానములో ఆత్మ పరమాత్మతో కలిసేటప్పుడు ఈ శరీరాన్ని మర్చిపోవాలి, ఈ వ్యవహారాన్ని మర్చిపోవాలి, చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోవడం ఆధ్యాత్మిక చింతన. ఇక వైదికేతరమైనటువంటి వ్యవహారంలో ఈ లౌకికమైనటువంటి జీవన విధానానికి అనుసారంగా ఆధ్యాత్మం అంటే అర్థం కాదు. కాబట్టి భౌతిక వ్యవహారమే ఆధ్యాత్మికములోను జరపడానికి ప్రయత్నించేటువంటి వైనం, అది అత్యంత శోచనీయం, అత్యంత చింతాజనకం, అత్యంత బాధాకరం. ఏంటంటే భగవంతుడు చెప్తున్నటువంటివి దృష్టాంతం ప్రకారం వదిలేయి. నీకు ఏదైతే కావాలని అనుకుంటున్నావో నీ కోరికలను వదిలేసి మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం, నీవు ఏదైతే స్తుత మయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశూం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం ప్రజత బ్రహ్మలోకం. ఇవన్నీ నువ్వు నాకు వదిలేయి. నువ్వు ఇవే జీవితం అనుకొని, ఇందులోనే జీవితం అనుకొని
సంతానము, సంపత్తి, ఈ యొక్క సౌందర్యము, శారీరక సౌందర్యము, ఈ యొక్క బాల్య యౌవన ప్రౌఢావస్థ, ఈ జీవనం, పదవి, హోదా, అధికారం, ఇదే జీవితం అనుకొని ఏవైతే నువ్వు బ్రతికావో అవన్నీ నాకు వదిలేయి. నువ్వు నాకు వదిలేస్తే నువ్వు తరించబడతావు. అవి పట్టుకున్నంతసేపు నువ్వు తరించబడలేవు. అదే భవబంధనాల్లో ఉంటుంటావు. కాబట్టి నీకు దుఃఖమే దుఃఖం ఉంటుంది. ఇది వైదికం. ఇక అవైదికంలోకి తీసుకొస్తే అక్కడ భగవంతుణ్ణి కల్పించుకునేటువంటిది మన ఊహాగానాలతోటే. మనం ఎలా ఉన్నామో మనలాంటి మనిషి ఆకృతి తత్వంతో, ఊహాగానంతో మూర్తిని కల్పించుకొని అలంకరించడం వరకు మన స్నానం చేసి మనల్ని ఎలాగైతే శుభ్రమైన వస్త్రాలతో మంచిగా ఆ తల దువ్వుకోవడం లాంటితోటి మనల్ని ఎలాగైతే అలంకరించుకుంటామో ఆ రకంగా విగ్రహాన్ని అలంకరించేంత వరకు ఏ దోషము లేదు. కడిగి తొడవడం, అలంకరించే వరకు ఏ దోషం లేదు. ఇక తర్వాత మొదలవుతున్నది అసలైనటువంటి దాంట్లో, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నేనే ముందు నీకు ఇచ్చాననుకో, నువ్వు నాకు ఇస్తావో లేదో అందు గురించి నిన్ను నమ్మడానికి వీల్లేదు అన్నట్లుగా, ఓ భగవంతుడా నాకు ఆ వస్తువు ఇవ్వు, దానికి కృతజ్ఞతా భావంగా నేను ఈ వస్తువుని ఇస్తాను. నాకు ఉద్యోగం రావాలి, నీకు కొబ్బరికాయ కొడతా. పిల్లలైతే నేను పరీక్షలో పాస్ కావాలి, నీకు కొబ్బరికాయ కొడతాను. ఉద్యోగస్తులు మాకు ప్రమోషన్ రావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అప్పుడు మీ దగ్గరికి కాలినడకతో వచ్చి తలనీరాలు సమర్పించుకుంటాం. నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా. ఈ భౌతిక వ్యవహారమే ఆధ్యాత్మికంలోకి తీసుకురావడం వల్ల ఆధ్యాత్మికం అనేటువంటిది కుంటుబడిపోయి, ఈ వైమనస్యత వల్ల ఈ మత సంప్రదాయాలు ఏర్పడి ఇక్కడ అశాంతి ఇక్కడ ఉంటుంటది. అందుకని ఈ యొక్క అభిధ్యాన యోజన, ఇక్కడ ఉపనిషత్తు ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే, నీవు భగవంతుడు ఆసన సిద్ధితో కదలకు దేహమును కూర్చుండబెట్టి కళ్ళు మూసుకోవడం అంటే ఈ భౌతికం అంతా మర్చిపో. ఈ వ్యవహారం, కాళ్ళు చేతులు కదిలించొద్దు, కదలకుండా కూర్చోవడం అంటే ఈ భౌతిక వ్యవహారాన్ని నువ్వు వదిలేయి. నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇది కావాలి, అది వద్దు, ఇది మంచిది, అది చెడ్డది, ఇవన్నీ వదిలేయి, ఇవన్నీ ఊడ్చిపడాయి. నీవు నా బిడ్డవు, నువ్వు ఆత్మగా నా దగ్గరికి రా. ఈ రహస్యాన్ని పిల్లల ద్వారా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అమ్మ కావాలి అంటే ఆడుకునే వస్తువులన్నీ అక్కడే వదిలేసి వస్తాడు. అందుకని అవన్నీ, ఆ ఆట, ఆడుకునేటువంటి తత్వం, అదంతా, ఆ వ్యవహారం అంతా, ఆ వస్తువులను కూడా అక్కడ పడేసి అమ్మ దగ్గరికి వస్తాడు. ఆ విధంగా ధ్యానంలో కేవలం ఈ శరీరం కాదు, ఈ శరీరం సంబంధించినటువంటి ఈ భౌతిక వ్యవహారం కాదు, కేవలం నీవు ఆత్మవుగా నా దగ్గరికి రా. ఆత్మవుగా రావాలి అంటే శరీరం అడ్డు వస్తుంది. కాబట్టి శరీరాన్ని అడ్డు తొలగించేటువంటి వైవిధ్యమే కళ్ళు మూసుకోవడం. వెలుగుతుందా? ఊరికే కూర్చుంటున్నారా? అర్థమైంది, తెలుస్తుంది ఆచార్య. కళ్ళు మూసుకున్నప్పుడు ఇవన్నీ భగవంతుని ఆలోచన ఉంటది. అందుకని ఈ విధంగా భగవంతుడు, నువ్వు నా బిడ్డవు, నావుడు, నా దగ్గరకు రా అనేటువంటి ఈ రహస్యాన్ని మనకు విడమరిచి చూపిస్తున్నటువంటి. ఈ రకంగా ఇంకేమని చెప్తున్నానంటే, ఎవరైతే ఈ యొక్క ధ్యాన స్థితిలో ఆత్మను పరమాత్మతో సంయుక్తపరిచి, ఆత్మను పరమాత్మతో సంయుక్తపరిచి అని అంటే, ఈ యొక్క భౌతిక వ్యవహారంలో కనుక చూసినట్టయితే, మనం ఎవరినైతే కలవాలనుకున్నామో, ఎవరితోటైతే మన స్వార్థం నెరవేరుతుంటుందో, మునిగారు మైక్ బంద్ చేయండి, తర్వాత మాట్లాడుతాం. ఈ రకంగా ఆ వ్యక్తితోటి సంప్రదించడం, నువ్వు ఎక్కడున్నావు, నేను నీ దగ్గరికి వస్తున్నాను అనే వారితోటి ఫోన్లో కూడా మాట్లాడుకుంటూ వారితో సంప్రదింపులు చేసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళడం, మన అపేక్షితమైనటువంటి కార్యాన్ని పూర్తి చేసుకొని సంతోషప్రదంగా రావడం. ఈ ధ్యానంలో కూడా
ధ్యానంలో కూడా ఈ యొక్క భౌతిక వ్యవహారం, ఈ యొక్క శరీరం, ఈ యొక్క సంబంధం ఏది లేకుండా, ఈ యొక్క ఆకాంక్షలు ఏవి లేకుండా, ఈ వైదికంలో ఆధ్యాత్మం అంటే ఏంటంటే నీవే నీవు ఉండాలి, నేను ఉండకూడదు. నీ హిందీలో ఏమంటారంటే తూహీ తూరా అబ్ మైతో చలా. దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే చిట్ట చివరి సందేశం, హే ప్రభు మేరే సంగ్ తూనే ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా తూహీ తూరా. ఓ భగవంతుడా, నా జీవితం పట్ల నీవు నా జీవితాన్ని చాలా వరకు ఆట పట్టించావు. ఇక నేను ఈ పరిస్థితులను వేగలేను. ఇక నీ ఇష్టమే జరగాలి, నీవే నీవు ఉండాలి. నేను వెళ్ళిపోతున్నాను, నేను ఈ జీవితాన్ని వదిలేస్తున్నాను. అబుతో మై చలా, నేను వెళ్ళిపోతున్నాను. నీ తేరీ ఇచ్ఛా పూర్ణ హో, నీ అభిష్టమే నెరవేరాలి. ఈ స్థితిలో ఆత్మకు పరమాత్మ లభిస్తుంటాడు. భగవంతుడు చూపిస్తున్నది కూడా అదే. ఆడుకునేటువంటి పిల్లలతోటి ఆ ఆటను వదిలింపజేయడం, ఆ ఆట వస్తువులను వదిలింపజేయడం. ఇంకా వేరే ఏ వ్యక్తులు వచ్చినా కూడా నాకు ఎవరు వద్దు, నాకు అమ్మ కావాలి. ఈ రకంగా తదేక ఆ ధ్యానంలో చేసేటువంటిదే ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుగురించి ఈ కళ్ళు మూసుకొని చేసేటువంటి దాంట్లో అందరూ చేస్తున్నారు కాబట్టి సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుడు ఒక్కడే. ఇక ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఈ యొక్క భౌతిక వ్యవహారం చూడడం జరుగుతుందో, నువ్వు హిందువు అని, నువ్వు క్రిస్టియన్ అని, నువ్వు ముస్లిం అని, నువ్వు సిక్ అని, ఈ రకంగా ఈ కనబడ్డటువంటి కళ్ళకు కనబడేటువంటి ఈ దృశ్య రూపము దగ్గర వైమనస్యత, ఈర్ష్యాద్వేషాలు ఉంటున్నాయి. ఈ ఈర్ష్యాద్వేషాలు ఉన్న చోటే అశాంతిగా ఉండడం జరుగుతుంది. అధ్యాత్మ విద్యకు, ఈ జీవన విధానానికి, భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈర్ష్యాద్వేషాలతోటి ఈ చంపుకోవడాలు, ఇవన్నీ ఆధ్యాత్మ క్షేత్రానికి దూరమైనటువంటి. कलमा पढ़ते हो पढ़ो, सुनती कराते हो करो. यदि सुनती किया है तो बचोगे, सुनती नहीं किया है तो फिर तुझे मार डालेंगे. तू झूठ बोल रहे हो, कपड़ा उतारो. ఈ వ్యవహారం అంతా నువ్వు సుంతి చేసుకున్నావా లేదా, నువ్వు కల్మా చదివినావా లేదా, నువ్వు చేసుకున్నానంటున్నావు, నాకు నమ్మశక్యంగా లేదు, నువ్వు బట్టలిప్పి చూసేది ఏంటది? ఇది భౌతికం, కంటికి కనబడేటువంటి దేహ వ్యాపారం. ఇది ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించినది కాదు. దేవుడు వేదమంత్రం ద్వారా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ వ్యవహారం అంతా మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఈ మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అనేటువంటి రహస్యాన్ని భౌతిక వ్యవహారంలో దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైనా పిల్లలు ఒక ఆట పట్ల, ఒక వస్తువు పట్ల ఎక్కువ ఆసక్తికరంగా ఉండి చేయవలసినటువంటిది చేయకపోతే వారికి నచ్చజెప్పే ప్రయత్నం ఏం చేస్తుంటారంటే, సరే నీకు ఈ వస్తువు కావాలి కదా, నువ్వు ఈ ఆట ఆడుకుంటావు కదా, నువ్వు బడికి వెళ్ళి వచ్చాక ఇది నా దగ్గరే పెట్టుకుంటాను, నువ్వు రాగానే నేను ఇస్తాను, మళ్ళీ నువ్వు ఆడుకో, అప్పటి వరకు నా దగ్గర పెట్టు, నేను ఉంచుకుంటాను దగ్గర. ఇది మీరు చేశారా? ఎప్పుడైనా మీరు చూసారా ఈ వ్యవహారాన్ని? భగవంతుడు చెప్పేది అదే, మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓమాచార్య, మహ్యం దత్తా వ్రజత బ్రహ్మలోకం అంటే నాకు ఇవ్వమని అడుగుతున్నాడు కదా, దత్తా అంటే ఇవ్వడం కదా, మరి మీరేం వదిలేయమని చెప్తున్నారు? అదే ఇక్కడ మహ్యం అంటే నాకు నాకు చతుర్థి విభక్తి. అదే చతుర్థ విభక్తి కేలియ.
నా కొరకు అంటే ఆ వస్తువు పట్ల నాకు ఆసక్తి ఉంది, ఆ వస్తువుతోటి నా స్వార్థం నెరవేరుతుంది అని తల్లిదండ్రి పిల్లలతోటి ఆశించడం లేదు. ఆ వస్తువుని పిల్లలకు తల్లిదండ్రే కొనిచ్చారు, కానీ ఆ వస్తువు పట్ల ఆసక్తికరంగా ఉండి పిల్లలు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి వారి కర్తవ్యాన్ని వారి చేత చేయిస్తే వారి జీవితంలో మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ఆసక్తిని కొంతవరకు దృష్టి మళ్లించడానికి, అంతకంటే ఇంకెక్కువ లాభాన్ని పొందడానికి, అంతకంటే ఎక్కువ సుఖాన్ని పొందడానికి, వారికి ప్రయోజనం కలగడానికి వారికి నచ్చజెప్పేది ఏంటంటే, ఈ వస్తువు నువ్వు వచ్చే వరకు నేను ఎవ్వరికి ఇవ్వను, జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకుంటాను, నువ్వు రాగానే మళ్ళీ నీకు ఇస్తాను అంటే ఆ పిల్లలు కూడా బాధ్యత చెప్తుంటారు. చూడండి, ఇది ఎవరికి ఇవ్వద్దు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి పోతుంటారు. అలా జరిగిందా? అలా చాలా జరుగుతుంది. జరుగుతూనే ఉంటాయండి పిల్లల దగ్గర. ఈ మహ్యం దత్వ, ఈ దత్వ అనే శబ్దం ఏంటంటే ఇచ్చి వెళ్ళు, నీ వస్తువుని నేను కాపాడుతాను, నీ వస్తువుకు నేను కాపలా ఉంటాను, నీ వస్తువుని నేను జాగ్రత్త చూసుకుంటాను, మళ్ళీ నీకే అప్పగిస్తాను, నువ్వు వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. కాబట్టి తత్వ వ్రజత బ్రహ్మలోకం. ఓ ఆచార్య, ఇదే 3-4 శబ్దాలకు అర్థం ఏం చెప్తారంటే, ఓ పరమాత్మ నాకు ఇవన్నీ ఇవ్వు, నాకు ఇవ్వు అని వాళ్ళు రాస్తున్నారు, కానీ మీరేమో పరమాత్మకి ఇవ్వమని మీరు చెప్తున్నారు. ఇది ఇందులో ఎట్లా? అది ఆ భావం ఏంటంటే, అర్థం మాత్రం ఆ విధంగా రాస్తున్నారు. ఆ భావం ఏంటంటే భగవంతుణ్ణి సాగనంపుతున్నారు. ఆ భాష ప్రకారం మీరు చెప్పేటువంటి భాష వాళ్ళు రాసింది సరే అయితే దాని అభిప్రాయం ఏంటంటే, మహ్యం దత్వ వ్రజత బ్రహ్మలోకం. ఓ దేవుడా, నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేసి వెళ్ళిపో. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ముందు జీవుడు కోరుకుంటానే ఉన్నాడు, ఇంకిచ్చి అర్థం లేదు కదా. ఇది జీవుణ్ణి ఉద్ధరించేటువంటిది, జీవుణ్ణి భవసాగరం నుంచి తరింపజేసేటువంటి రహస్యం. వాళ్ళు ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు అని అంటే వారికి సంస్కృత భాష అవగాహన లోపం మాత్రమే, అంతేగాని ఆ యొక్క పదాలకు ఆ అర్థం కాదు. ఆ మంత్రంలో చెప్పినటువంటి ఏది వస్తువులు ఏదైతున్నాయో అవి నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి పరమాత్మను వేడుకుంటున్నట్టుగా వాళ్ళు రాస్తున్నారు. ఈ మంత్రం యొక్క, ఈ స్తుతామయ మంత్రం యొక్క వ్యాఖ్యానమే కాత్యాయన ఋషి ఒక వాక్యంగా తయారు చేశాడు. ఏంటంటే, అయం ఇధ్మ ఆత్మా జాత వేదస్తే నేత్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన నాన్యేన సమేధయా స్వాహ అర్పితం చేసి, ఇదం అగ్నయే ఇదన్న మమ, ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓ పరమాత్మ, ఇది నీవిచ్చిన వస్తువు, నీది, అందుకని ఇది నీది, నీకే సమర్పితం, ఇందులో నాదేమీ లేదు అని వదిలేడు, త్యాగం నేర్పించడం. ఇక ఇప్పుడు చెప్పమనండి వాళ్ళను. ఇప్పుడు అక్కడ సంస్కృత భాష రాలేదు సరే, కానీ ఇక్కడ దీనినే ఈ కాత్యాయన గృహసూత్రం నుంచి తీసుకున్నటువంటి ఈ వాక్యాన్ని దయానంద సరస్వతి సమిధాదానం మొదటి సమిధలో దానికి మొదటి సమిధ సమర్పించడానికి మంత్రముగా వినియోగింపజేస్తూ మన చేత స్వాహ ఇదమగ్నే జాత వేదసే ఇదన్న మమ అనిపిస్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళెవరైతే సుధామయ దాంట్లో మహ్యం దత్వ బ్రహ్మలోకం అన్న దానికి ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారో ఇప్పుడు దీని మీదే చెప్పమనండి. అది అందుకని వారు చెప్పేటువంటిది భాషా అవగాహన లోపం. ఆచార్య, ఇది ఏ వేదములో ఉన్నదని మళ్ళీ ఒకసారి వేదములో దాని అర్థం చూస్తా. ఇది అథర్వవేదం యొక్క మంత్రం. చూస్తా, ఈరోజు చూస్తా. స్తుతామయ వరద. ఈ ఓం ప్రకాష్ పరిశోధన చేస్తున్నది ఈ మంత్రం మీదనే. పరలోకం పుస్తకం ఉన్నది ఈ మంత్రం మీదనే. ఈయన వెనకాలే పడ్డాడు ఓం ప్రకాష్. విశిష్టమైన అర్థం ఉన్నది ఆచార్య. అవును, ఆధ్యాత్మికంగా చాలా లోతైన అర్థం చెప్తున్నారు మీరు ఈ మంత్రం మీద. ఇది ఈ మంత్రం మీదనే
వేదోక్త మోక్ష మార్గం పేరుతోటి సచిత్రంగా చిత్రపటం తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ చిత్రపటం యొక్క వ్యాఖ్యానం ఇహ పరలోకం. ఇది ఎన్నో అథర్వవేదంలో ఎన్నో దేంట్లో ఉంది? ఏ సూక్తంలో ఎట్లా? అది ఒకసారి ఇహ పరలోకం వెనకాల ఉంది కదా దాని ఉంది, దాంట్లో చూడాలి. మరి దాంట్లో చూస్తలేదు. వేదంలో ఏం అర్థం రాశారనేది ఒకసారి పునరావృతం చేసుకుంటే 19వ కాండము 71వ సూక్తము 1వ మంత్రం. 19వ కాండమా? 19, 71, 1. ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది అది అంతా వాస్తవమే కదా ఆచార్య. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు చేయాల్సిన పని గుర్తు చేయాలి అంటే నా దగ్గర పెట్టేసేళ్ళు అంటే తర్వాత నీకు అవసరమైతే వాడుకుందు అనేది పని నుండి వాళ్ళని మంచి వైపు తీసుకెళ్ళటానికి అన్నట్టే భగవంతుడు కూడా తనకి అర్పించమని చెప్తున్నాడు అనేది అర్థమైంది ఆచార్యజీ. అవునంటారా? గారు మా మైక్ బంద్ చేయండి వెంటనే, వేరే వాళ్ళు మాట్లాడితే రీసౌండ్ వస్తుంది కదా, రికార్డులో ఇబ్బంది అయితే. అవునమ్మ గారు, మీరు చెప్పిన అభిప్రాయం. అందుకని ఇక్కడ అధ్యాత్మంలో ఈ యొక్క ఆధ్యాత్మికంగా వ్యవహరించేటువంటి దీంట్లో ఈర్ష ద్వేషాలు బుద్ధి వైమనస్యాలే మత భిన్నత్వం, మత సంప్రదాయాలుగా విడివిడిగా ఉండడం, ఆ విడివిడి తత్వమే ఈర్ష ద్వేషాలకు కారణం. ఆ ఈర్ష ద్వేషాలతోటే అశాంతి అనేటువంటిది భౌతికపరమైనటువంటి వైవిధ్యాలలోనే అశాంతి. బాంబులు పెట్టడానికి, నరికి చంపడానికి, వారి పట్ల వారు మన వాళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో మనం బాంబు పెట్టుకుంటామా? మన ఇంటి వాళ్ళని మనం నరికి చంపుతామా? కాదు, వేరే వాళ్ళంటే వారి పట్ల ఈర్ష్య ద్వేషం. వారు మనం అనుకున్నట్టుగా ఉండట్లేదు, మన భావాలను ఒప్పుకోవట్లేదు కాబట్టి వేరే వాళ్ళు. అది ఆ వేరే తత్వం ఎప్పుడు వచ్చింది అని అంటే నేను నా స్వార్థం ఉన్నప్పుడే అది భిన్నత్వం వచ్చింది. అదే కళ్ళు మూసుకొని భక్తిపూర్వకంగా అది ప్రార్థన చేసేటప్పుడు, నమాజ్ చదివేటప్పుడు, పూజ మొక్కుకునేటప్పుడు అక్కడ ఎవరికైనా ఎవరిపైన ఈర్ష్య ద్వేషాలు ఉంటావా? ఉండవు. అందుకని ఈ యొక్క అభిధ్యానాత్ యోజనాత్ తత్వభావం, తత్వం అనేటువంటిది అప్పుడు అర్థమవుతుంటది. ఈ యొక్క ఆధ్యాత్మిక లోతుగా వచ్చినప్పుడే తత్వభావాత్ భూయాశ్చాంతే, ఈ యొక్క అధ్యాత్మం గూఢం అర్థం అనేటువంటి అర్థమైనప్పుడు విశ్వమాయా నివృత్తి, ఈ విశ్వ ప్రాపంచికమైనటువంటి భౌతికపరమైనటువంటి ఈ యొక్క మాయాజాలం అనేటువంటిది, నేను, నాది, నా స్వార్థం, నా వాళ్ళు, నా సంపత్తి, నా పదవి, నా హోదా అనేటువంటి ఈ యొక్క మాయాజాలం, మాయామోహం అనేటువంటిది నివృత్తి అవుతున్నది. ఆ మాయాజాలం అనేటువంటిది ఎప్పుడైతే నివృత్తి అవుతుంటదో అప్పుడే బ్రహ్మ దర్శనము కలుగుతుంటది. ఇప్పుడు ఇక 11వది చూడండి. జ్ఞాత్మా దేవం సర్వపాశాపహాని క్షీణై క్లేశైర్ జన్మ మృత్యురు ప్రహాణి. జ్ఞాత్మ అంటే జ్ఞా అవబోధని, జ్ఞా అంటే తెలుసుకొని, జ్ఞాత్వా దేవం, ఇటువంటి ఈ విధమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని, దేవం ఈ యొక్క దేవుణ్ణి తెలుసుకొని సర్వపాశాపహాని, సర్వపాశ ఏవైతే పాశములు వేటి పట్లనైతే మనకు ఆసక్తి ఉంటుందో, వేటి పట్లనైతే మనం బంధాల్లో ఇరుక్కుంటున్నామో, వేటితోటైతే మనకు వ్యామోహం ఉండి మనల్ని అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ ఉన్నాయో, ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉండి మనల్ని అవస్థ పెడుతూ ఉన్నాయో అటువంటి వాటిని మనం వదిలేయాలి. సర్వపాశ అంటే అన్ని రకాల, పాశ అంటే బంధం, అన్ని బంధాలు, అన్ని దుఃఖాలను, అపహాని అని అంటే ఈ యొక్క మనం ఎప్పుడైతే వాటిని, ఈ యొక్క అమ్మగారి పేరేమో గుర్తొస్తలేదు, రజనీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు చెప్పేదంతా ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు
నువ్వెందుకు తల బాదుకుంటావు? అవి వదిలి, వాళ్ళకు తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు కాబట్టి వారికి ఎప్పుడైతే కనువిప్పు కలుగుతుంటుందో వాళ్ళ నిజ స్వరూపం వాళ్ళే తెలుసుకొని సిగ్గుపడతారు వారి మాటలకు అని చెప్పడం. అందుకని ఈ యొక్క అన్ని పరిస్థితులకు నువ్వు అతీతంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క ధ్యాన స్థితిలో సాక్షాత్కారం కలిగేటప్పుడు ఏంటంటే ఒక పక్షి ఎగురుతున్నట్టుగా, విమానంలో మనం ఎక్కినటువంటి విమానం పైకి లేస్తున్నట్టుగా, ఒక గుట్ట పైకి వెళ్ళినప్పుడు ఈ యొక్క శబ్దాలన్నీ కిందే ఎట్లయితే ఉండిపోతుంటాయో, ఎట్లయితే ఈ యొక్క విమానం ఎగురుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కిందికి పోయి మనం పైకి పోతున్నట్టు ఎట్లయితే అనిపిస్తుందో, ఈ యొక్క ధ్యాన స్థితిలో సాక్షాత్కారం కలిగేటువంటి స్థితికి వ్యక్తి యొక్క సమాధి సిద్ధించేటువంటిది ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఒక పక్షి ఎగురుతున్నట్టుగా, ఒక విమానం ఎగురుతున్నటువంటి అనుభూతి ఈ యొక్క ధ్యాన స్థితిలో కలుగుతుంటుంటది. ఆ రహస్యం ఇంకా కింద వస్తున్నది. అప్పుడు ఎట్లయితే మనం ఈ యొక్క భౌతిక శబ్ద ధ్వనులు, ఈ శబ్దాలకు అతీతంగా ఎదగాలి. ఈ శబ్దాలతో మనం ప్రభావితం కాకూడదు. ఈ శబ్దాలతో ప్రభావితం కాకూడదు అంటే ఎవరు ఏమి మాట్లాడినా కూడా వాటిని పట్టించుకోకూడదు అనేటువంటి దృష్టాంతాన్ని చూపించుటకే భగవంతుడు ఈ వినికిడి శక్తిని లోపింపజేయడం, చెవిటి వాళ్ళని చేయడం. నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నువ్వు వాళ్ళు అరుస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎంతైనా చేస్తున్నది వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకే తెలియాలి. అందు గురించి నువ్వు ప్రభావితం కాకు, నువ్వేమి మాట్లాడకు అనేటువంటి తనమే మూగ వాళ్ళను చేయడం. నువ్వేమి చూడకు అనేటువంటిది ఈ కంటి దృష్టిని తీసేయడం. నువ్వు చూడకపోతే నీకు ఆ విషయం తెలియదు కదా, నువ్వు వినకపోతే ఆ విషయం నీకు తెలియదు కదా, నువ్వు ఎదురు మాట్లాడకపోతే ఈ పరిస్థితి ఇంత విషమంగా మారేది కాదు కదా. అందుకని నువ్వు మాట్లాడకు, వినకు, చూడకు అని మూగ వాళ్ళను పుట్టించి భగవంతుడు చూపిస్తున్నటువంటిదే ఈ యొక్క ధ్యానంలో కళ్ళు మూసుకోవడం, ఈ శబ్దాలకు అతీతంగా, శబ్ద పొల్యూషన్, ఈ యొక్క ధ్వని కాలుష్యానికి అతీతంగా ఎదగడమే ఏవి పట్టించుకోకుండా ఉండడం. ఎప్పుడైతే మనం పట్టించుకోవడం మానేస్తుంటామో అప్పుడే ఈ పాశబంధాలు అనేటువంటి, ఈ దుఃఖాలు అనేటువంటి అవన్నీ మన నుండి తొలగిపోతుంటాయి. అందుకనే మనల్ని పుట్టించే వైవిధ్యం, మనము నాటిన మొక్క విత్తనం ఆ భూమిని భూమిని పొంగించుకొని, పొంగిన భూమి పొట్టను పగలగొట్టుకొని వచ్చేటువంటిది మొలక. అదే విధంగా మన జన్మ రహస్యంలో గర్భాధానంతో తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మనం ఎదగడానికి తల్లి పొట్టను పొంగించుకొని మనం బయటకు రప్పిస్తున్నాడు. ఆ యొక్క పొంగినటువంటి పొట్టలోంచి బయటకు రప్పిస్తున్నాడు, మనకు అవకాశం ఇప్పింపజేస్తున్నాడు. అందు గురించి ఎట్లెట్లా మనం బయటకు వస్తుంటామో ఆ తల్లి మన గురించి ఈ పొట్టను పొంగించుకొని ఈ 9 నెలలు ఎంతైతే అవస్థ పడ్డదో ఆ అవస్థ అంతా మనము ఈ గర్భం నుంచి బయటకు వస్తుంటే తల్లికి ఉపశమనం లభిస్తుంటుంటది. ఆ తల్లి బాధ నుంచి ఎట్లయితే ముక్తి పొందుతూ ఉంటుంటదో, లోపల ఉన్నప్పుడు మనకు స్వేచ్ఛ లేకుండా ఉండడం వల్ల బయటకు వచ్చిన తర్వాత మనం ఎట్లయితే ఎదుగుతూ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందుతూ ఉంటుంటామో, ఈ అధ్యాత్మ సాక్షాత్కారంలోకి ఎవరైతే సమాధిస్థం అవుతుంటారో, ఎవరైతే కళ్ళు మూసుకొని ఆసన సిద్ధితోటి సమాధిస్థం అవుతుంటారో వారికి ఈ దుఃఖాలు అనేటువంటివి బాధించవు. ఎవరైతే ధ్యానము చేయరో వారికి ప్రతిదీ పూసగుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటుంటది. ఎవరికైతే ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునే వారికి ఇది ఆ మాటలను పట్టించుకోకుండా ఉండి పిచ్చి వాళ్ళు వాడుకుంటారని అన్నప్పుడు వారు ఎవ్వరు ఏమనుకున్నా వీరు ప్రభావితం కాలేరు. వీరు ప్రభావితం కాకున్నప్పుడు ఆ పరిస్థితి ఎలా అనిపిస్తుంటది అంటే, ఆ పరిస్థితి ఏమనిపిస్తుంది అంటే లౌకికులు ఏమంటారంటే ఎంత మాట అన్నా కూడా రేషమే లేదు,
రేషము లేని మనిషి, సిగ్గు శరము లేదు, ఏమన్నా కూడా ఇంత కూడా శరం లేదు అని అంటుంటారు. అవునా కాదా? సీము నెత్తురు లేని మనిషి ఆ విధంగా అంటుంటారనమాట. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఈ గుడ్డి వాళ్ళ. ఇంకొక మాట అంటారు ఆచార్య, ఇంకొక మాట కూడా అంటారు, బండకైనా చనిపోతుంది కానీ మీకు రాదు కోపం. అంటే మన సహనశీలతను వాళ్ళు ఎట్లా రెచ్చగొడుతున్నారంటే, నువ్వు కూడా నాలాగా రెచ్చిపోతే మన ఇద్దరం కొట్లాడుకుందాం అనేటువంటిది. ఈ ప్రసంగంలో ఒక తోడుకోవడం చెప్తారు కదా మీరు, తోడుకోవడం లేదే. అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రసంగానుసారంగా ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఇద్దరు తోటికోడళ్ళు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చిన్నామె ఏమంటున్నదంటే, అక్క మన ఇద్దరం కొట్లాడుకుందామే. ఏమని కొట్లాడుకుందాము అంటే, ఇగో ఈ వస్తువును నాది అని నేనంటాను, నాది అని నువ్వు అను అంటే, సరే అంటే, ఈ వస్తువు అక్క, ఈ వస్తువు నాది, నువ్వు దీన్ని ఎప్పుడు తీసుకోవద్దు, ఇది నేను నా ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నాను, ఇది నా సొంతం అంటది. అయితే వాళ్ళ తోటికోడలు ఏమంటది అంటే, నీదైతే నువ్వే తీసుకో. ఏమి బాలాజీ గారు ముఖమట్ల పెట్టుకుంటున్నారు? నీ వస్తువు నువ్వు తీసుకో అన్న దగ్గర కొట్లాటట్లయితుంది. నాది అని ఇద్దరు అన్నప్పుడే కదా పరిష్కారం అయిపోయింది. అప్పుడే అప్పుడు చిన్నాం ఏమంటదంటే, నీ అట్లా కాదు, నేను ఎట్లయితే నాది అని అంటున్నాను అట్లాగే నువ్వు కూడా నాది అని చెప్పేసి నా తట్టు గుంజుకోవాలి. అక్కడ కొట్లాట అవుతుంది. ఏం సామలయ్య గారు అర్థం కావట్లేదు? ఇతర మతస్థులకు కూడా ఇవే నేర్పుతున్నారు వాళ్ళ గురువులు. వాళ్ళు అట్లనే మన మీద దాడి చేసుకుంటా, లొల్లి పెట్టుకుంటా, దినామో పంచాయతీ పెట్టుకుంటా కూర్చుంటున్నారు వేరే మతస్థులంతా. అదంతా అజ్ఞానం, అది సరైంది కాదు అనేటువంటిది అభిప్రాయం. సర్వపాశాపహాని. ఎట్లెట్లయితే మనము ఈ యొక్క అతిగా వాగేటువంటి వాళ్ళు, కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉంటుంటామో, అప్పుడే అన్ని రకాల దుఃఖాలు అనేటువంటివి దూరం అవుతాయి. క్షీణై క్లేశై, ఈ విధంగా క్షీణించినటువంటి క్లేశాలు అంటే బాధలు, ఈ రకంగా క్షీణించినటువంటి ఈ బాధల ద్వారా జన్మ మృత్యు ప్రహాణి, ఈ యొక్క ఈ జన్మించేటువంటి పరిస్థితి ఉండదు, చావాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ ప్రహాణి అంటే ప్రకృష్టంగా మన నుండి దూరం వెళ్ళిపోతుంటాయి. అవి దూరం వెళ్ళిపోతుంటే మనకు జన్మరహిత్యమైనటువంటి ఆత్మ శుద్ధ బుద్ధ నిత్యముక్త ఈ యొక్క ఆత్మస్థితిలోనే ఉంటాం. ఆ అనుభూతిని మనం పొందగలుగుతుంటాము అనేటువంటిది అభిప్రాయం. తస్య అభిధ్యానాత్ తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవల ఆప్తకామః. తస్య అభిధ్యానాత్, అటువంటి పరమేశ్వరుని, అటువంటి ఆత్మస్థితిలో దేహాన్ని కాకుండా, దేహ సంబంధమైన వ్యాపారాన్ని కాకుండా ఆత్మికమైనటువంటి పరమాత్మపరమైనటువంటి ధ్యానాన్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటుంటామో, తృతీయం దేహభేదే అంటే ఏంటంటే, ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ, మూడవది ఈ దేహ వ్యాపారం. ఈ యొక్క దేహ వ్యాపారం అని అన్నప్పుడు, దేహ వ్యాపారం అన్నప్పుడు శారీరక అవసరాలు అవి ముగించుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి ధ్యాన స్థితిలో కూర్చొని, అంటే శరీర అవసరాలను ముగించుకొని ఈ యొక్క ధ్యానంలోకి రావాలి అనేటువంటిది అధ్యాత్మం. ఈ అధ్యాత్మంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ రకంగానైతే నువ్వు దినచర్య నుండి, నిత్యకృత్యాల నుండి పూర్తి చేసుకుని ఏ రకంగా నుంచి పూజలో వచ్చి ప్రశాంతంగా ఉంటుంటావో, అదే రహస్యము భౌతిక పరమైనటువంటి వ్యవహారంలో
ఈ యొక్క ఇచ్చి పుచ్చుకోవడం, తిని తాగడం, వీరి వారు ఈ యొక్క భార్యాభర్తలు, పిల్లలు, ఈ ఇంటి సంబంధంతో దూరంగా వస్తేనే నీకు ధ్యానం కుదురుతుంది. అందు గురించి ఏకాంతంలోకి రప్పింపజేసి ఈ యొక్క తృతీయం అని అంటే ఆత్మతత్వం, ఈ దేహము కాదు, దేహ వ్యాపారం కాదు, ఇవన్నీ వదులుకున్నప్పుడే ఆత్మ పరమాత్మ ఈ యొక్క ఈ తృతీయ తత్వం అనేటువంటిది దేహభేదే, దేహానికి భిన్నంగా ఆత్మతత్వం, అధ్యాత్మతత్వం భేదే విశ్వ ఐశ్వర్యం ఏంటంటే ఆనందం, సుఖం, పరమానందం, బ్రహ్మానందం. ఇది విశ్వ ఐశ్వర్యం. ఇది అధ్యాత్మంలో లభించేటువంటిది. కేవల ఆప్త కామ, కేవలం వాళ్ళు ఆత్మభావంతో ఉన్నటువంటి వారికే ఈ యొక్క ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అనేటువంటివి లభిస్తూ ఉంటుంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క అవైదికంలో నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, వీళ్ళు వాళ్ళ పాపాలను క్షమించు, పరలోకమందున్న తండ్రి వాళ్ళ పాపాలను క్షమించని వాళ్ళు నువ్వు శుద్ధి చేసుకున్నవా లేదా, కల్మా చదివినవా లేదా, ఇస్లాంకు స్వీకారు కరో అన్యథా తుజే మార్ డాలింగే, స్వీకరించకుండా చంపేస్తాం. ఇదంతా ఆధ్యాత్మికానికి దూరమైనటువంటి వ్యవహారం. అధ్యాత్మంలో శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం వర్ధిల్లేటువంటిది ఎప్పుడు అని అంటే మనల్ని మనం ఒదిగించినప్పుడు. ఎదిగిన కొద్దీ ఒదగమని ఏదైతే ఉంటుందో ఆ యొక్క సందేశానుసారంగా ఈ విశ్వ ఐశ్వర్యం ఏదైతే ఆనందం, బ్రహ్మానందం, పరమానందం ఏదైతుందో ఆ ఆనందం కావాలంటే కేవలం కేవలం అంటే ఆత్మభావంతో ఉన్నటువంటి వారికే ఇవన్నీ అందుతుంటాయి. ఇక మిగతాది దేహమును చూసుకుంటున్నప్పుడు, తన మత సంప్రదాయాన్ని చూసుకుంటున్నప్పుడు, తన ధర్మ గ్రంథాలను చూసుకుంటున్నప్పుడు ఈ ఈర్ష్య ద్వేషాలు, నేను గొప్ప, నా ధర్మగ్రంథం గొప్ప, నా మతం గొప్ప, నువ్వు నీచమైనటువంటి వాడివి, నీ ధర్మంలో ఇటువంటి తప్పులున్నాయి, నీ యొక్క ధర్మ గ్రంథం ఇది మంచిది కాదు. ఎల్తికుండత తొలుకును గాని తొలుకునే నిండు ఘటంబు భాస్కరా. అది సత్యం. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క అధ్యాత్మంలో మనల్ని మనం ఒదిగించుకునేటువంటిది అప్పుడే ధ్యానం సిద్ధిస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు 12వది చూడండి. ఏతజ్ఞేయం నిత్యం ఏవ ఆత్మ సంస్థం నాతః పరం వేదితవ్యం హి కించిత్. ఏతద్ జ్ఞేయం, ఇటువంటి జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటి ఇటువంటి అధ్యాత్మ జ్ఞానాన్ని, ఈ రకంగా తెలుసుకోదగినటువంటి అధ్యాత్మ జ్ఞానాన్ని నిత్యం ఏవా ఆత్మ సంస్థం, ఇటువంటి భావాలనే రోజు కొంచెం అధ్యాత్మ జ్ఞానంలో తెలుసుకుంటూ మనం పరిపక్వం అవ్వాలి. నిత్యం ఏవ ఆత్మ సంస్థం, మన ఆత్మ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకున్నట్టయితే అప్పుడు మనకు ఈ యొక్క ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అనేటువంటివి ఇవి లభిస్తూ ఉంటుంటాయి. తద్వారా నాతః పరం వేదితవ్యం, ఇక అంతకుమించి నా అతః, నా అంటే లేదు, అంతకు మించి ఏమీ లేదు, అతః పరం అంతకు మించినటువంటి, పరం అంటే మించి, ఈ యొక్క అధ్యాత్మ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని పెంచుకోవడం గురించే ఈ గురువుల యొక్క హితబోధ, ఈ ధర్మశాస్త్రాల యొక్క హితబోధ ఇవన్నీ లిపిబద్ధం చేసి పెట్టడం, ఈ ఉపదేశించడం అంతా దాని గురించే. కొంచెం మనం ఎట్లయితే ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము, తద్వారా మనకు తృప్తి, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అనేటువంటివి కలుగుతుంటాయి. నా అతః పరః, ఇక ఇంతకు మించి ఏవైతే ఈ పూజలు ఉన్నాయో, ఏవైతే ఈ మత సంప్రదాయాలు ఉన్నాయో, ఏవైతే ఈ వైదికానికి భిన్నంగా, ఈ వైదికమే ఎందుకు పాటించాలి, వేదమే ఎందుకు చదవాలి అంటే ఇది పరమాత్ముడు మానవ సృష్టిని చేసి ఈ మానవ సృష్టి ఎలా మెలగాలో, ఎలా నడుచుకోవాలి, వ్యవహారం చేయాలి అనేటువంటిది అంత రహస్యం అంతా వేదంలో చెప్పాడు. ఒక వస్తువును తయారు చేసి వస్తువును వాడుకునేటువంటి వైవిధ్యాన్ని ఒక గైడ్ రూపంలో వాళ్ళు ఎట్లయితే ఇస్తుంటారో కంపెనీ వాళ్ళు, అదే రూపకంగా ఈ యొక్క భగవంతుడు మన మానవ సృష్టిని చేసి మనుషులు ఎలా మెలగాలి అనేటువంటిది
జ్ఞానం ద్వారా ఉపదేశించాడు. కాబట్టి ఈ వైదికాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. ఇంతకు మించి ఇక్కడ తెలుసుకోదగినటువంటిది ఏమీ లేదు. భోక్త భోగ్యం ప్రేరితారం చమత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. భోక్త, భోక్త అంటే అనుభవించేటువంటి వాడు. అనుభవించడం అంటే తినేటువంటి వాడు, తాగేటువంటి వాడు. ఇప్పుడు ఏ రకమైతే ఈ యొక్క చెట్టు మీద పండును చెట్టు మీద పండును చిలుక వచ్చి ఏ రకమైతే తింటుందో ఆ పండును, చెట్టు మీద పండును చిలుక తింటున్నట్టుగా తల్లి ఎద మీద యొక్క శిశువు చనిబాలను తాగేటువంటి వైవిధ్యం, ఆ పండులో ఉన్నటువంటి ఆ పండును తొలుస్తున్నటువంటి పురుగు ఈ యొక్క తల్లి యొక్క యవ్వనం, శరీరం యొక్క యవ్వన రసాన్ని ఈ యొక్క పాల రూపంలో సేవిస్తున్నటువంటి ఇది భోక్త రూపం. ఈ యొక్క ప్రకృతి పరమైనటువంటి ఆహార అన్నపానీయాలను జీవులు భుజించడం ఇది భోక్త రూపం. తినేటువంటి ఇది ఈ తినేటువంటి దాంట్లో తినడం ఆశిస్తున్నారు అంటే చావడానికి పునాది వేసుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క తింటున్నారు అంటే అది దాని యొక్క పిప్పి పదార్థం మలమూత్రంగా విసర్జించాలి అని అంటే దేహ వ్యాపారంలోనే మనం ఉండాలి. దేహ వ్యాపారంలోనే ఉండాలంటే మనం చావును కొని తెచ్చుకుంటున్నాము అనేటువంటిది. అందుకని నీకు చావు రాకూడదు అంటే నువ్వు ఈ అన్నపానీయాలను నియంత్రణలో పెట్టుకోవాలి. అందుకే ఈ అధ్యాత్మంలోకి వస్తే ఉపవాసం అనేటువంటి ఉపవాసం అంటే తినకుండా ఉండడం, నిరాహారంగా ఉండడం, పేగులు మాడితేనే ఈ యొక్క అంతరార్థం బోధపడుతున్నది అనేటువంటిది వైవిధ్యం. ఓమాచారి, మీరు తినకుంటే సుఖం వస్తుంది అంటున్నారు, బయట ప్రపంచంలో తింటే సుఖం వస్తుంది అంటున్నారు. దీంట్లో ఏది కరెక్ట్? అదే ఇప్పుడు శ్యామలయ్య గారు అయితే మరి కెమెరా బంద్ చేసుకున్నారు. వారు చెప్తున్నారు ఇక్కడ గోసేవకుడు ఆశ్రమంలో ఏమన్నాడంటే మా ఆశ్రమ తిండి నచ్చట్లేదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు ఈ గోసేవకుడు ఇంకొక రిటైర్మెంట్ అయినటువంటి టీచర్ వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు, హోటళ్ళకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరి ఆశ్రమ పరువు పోతుంది కదా అని అంటే మేమైనా చికెన్ మటన్ తెచ్చుకుంటున్నామా? ఇంకా నీకు చికెన్ మటన్ తెచ్చుకుంటున్నా. ఒకరికి ఒక రకంగా చెప్తున్నాం. మాకు ఉప్పు కారాలు కావాలని ఒకరు అంటున్నారు. ఇంకే రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అంటే రుచులకు మరిగినప్పుడు అక్కడ ఇది అధ్యాత్మం ఉండదు, లోపిస్తుంది అన్నట్టుగా. అందుకనే రుచులకు అతీతంగా నువ్వు రుచికి మరిగినావు అంటే భోగవాదంలో ఉన్నావు. ఈ భోగాన్ని వదిలేయాలి అంతే. యోగవాదానికి రావాలంటే ఆహారాన్ని నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మగారు, దాయిని అమ్మగారు కూడా చెప్తుంది ఏంటంటే మొన్న సమావేశంలో చెప్తుంది, నేను నా డబ్బుతోటి నేను ఎండుక మిరపకాయలు తెచ్చుకుని కారపొడి పెట్టించుకున్నానని చెప్తాడు. అర్థమవుతుందా? అంటే ఇది రుచికి మరిగినటువంటి తత్వం ఆ రకంగా చేయబడుతుంది. భోక్త భోగ్యం, భోక్త అంటే జీవుడు, భోగ్యం ప్రకృతి పదార్థం, ప్రేరితారం ఈ ప్రేరేపించేటువంటిది కర్మఫలం. ఈ ప్రేరేపించేది ఏంటంటే ఇది తినాలి, అది తినాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేటువంటిది. ఇది ప్రేరేపించేటువంటిది ఏంటంటే మన కర్మఫలం. ఆ కర్మఫలం ప్రేరేపిస్తుంటే మనం నియంత్రించేటువంటిది అదే. దాని పద్యం ఏమొస్తుందంటే పిండంబు తినజేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గడ్డెలారా, పెంట తినే కాకి పితరుడు ఎట్లాయరా. నీకు నాలుక రుచి పడి అవి ఇవి కోసుకొని తినుకుంటా పెద్దలకు పెడుతున్నామంటే ఇక ఆ విధంగా మనకు అలవాటు పడిపోయింది అలవాట్లు. అదే ఇప్పుడు బతికినన్ని రోజులు పుట్ట తిమ్మప్పన వారి పేరు, వారు పక్క దయానందుని భక్తుడు. ఆయన బ్రతికినన్ని రోజులు ఏవైతే విరోధించాడో వాళ్ళ కుమారుడు ఆచార్యులను ఇంటికి పిలిచి బయటకు పంపించి ఆ పిండాలు పెట్టుకుంటూ కూర్చున్నాడు. అందుకే అది ఎట్లా అంటే అది సరైనటువంటిది కాదు. మరి వారికి సిద్ధాంతం తెలియదు దాంట్లోనే. ఇప్పుడు వారి అభిప్రాయం వారు అలా ఎందుకు చేస్తున్నారు అంటే
నాది వ్యాపారం కదా, నేను ఈ కులం వాళ్ళలో వీళ్ళలో సమాజంలో కలిసి ఉండాలని చెప్పి. మరి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు, వాళ్ళ నాన్న కూడా అదే వ్యాపారం చేశాడు, కానీ ఇది వారు తెలుసుకోలేకపోతున్నారు. ఇది మరి శ్రీనివాస్ గారు ఎప్పుడు తెలుసుకుంటారో, ఎప్పుడు ఆశ్రమానికి వస్తారో తెలియదు. మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతం. ఈ రకంగా ఈ యొక్క భోక్త భోగ్యం ప్రేరితారం, ఈ యొక్క ప్రారబ్ధాన్ని అనేటువంటిది ప్రక్షాళితం చేయడమే. ఈ యొక్క ప్రారబ్ధం అంటే కర్మఫలాన్ని. ఇప్పుడు బెడ్ రెస్ట్ అన్న దగ్గర కర్మఫలమే ప్రభావితం అవుతుంది. ఎటువంటి కోరికలు ఉంటే ఆ రకంగా ఏ సినిమా చూడాలనుకున్నా ఆ సినిమా చూడడం, ఏ రుచికరమైన వస్తువులు తినాలన్నా అవి తినడం, ఇది ప్రారబ్ధం ప్రేరేపించినటువంటి పతనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. ఇది అధ్యాత్మంలో దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, గర్భం దాల్చిన తర్వాత ఏవైతే గర్భమును ప్రభావితం చేస్తుంటాయో, గర్భస్రావం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంటుందో అటువంటివి చేయకూడదు. ఎదిగిపోయిన చెట్లను చూడకూడదు, మరి కూలిపోయే ఇళ్లను చూడకూడదు, ఇద్దరు భార్యాభర్తలు విడిపోతున్నటువంటిది చూడకూడదు, ఒకరిని చంపేటువంటిది చూడకూడదు, పెద్ద శబ్దాలు వినకూడదు, వీణా వాదనం, ఈ యొక్క హార్మోనియం వాయించుకోవడం కానీ, అల్లికలు చేసుకోవడం కానీ, వేద మంత్రాలతోటి ధార్మిక చర్చ, ఆత్మ పరమాత్మల చర్చ ఈ రకంగా చేయమని చెప్పాడు. అంటే ఈ మన భావాన్ని మార్చుకోవాలి అనేటువంటిది. ఇక బెడ్ రెస్ట్లు, ఇప్పుడు గర్భం దాల్చినటువంటి ఈ పశువులు అవి పడుకొని ఉంటే వాటికి ఎవరు తెచ్చి పెడతారు? నడవాలి, నువ్వు నీ గడ్డి నువ్వు తిను, ఏరుకొని తిను. పక్షులకైనా సరే పశువులకైనా సరే ప్రతి నీ నీళ్లు నువ్వు దావు, నువ్వు వెళ్ళు, తిరగాలి. అందుకని గర్భవాసంలో గర్భిణి ఏ రకమైతే చేస్తుంటుందో పుట్టబోయేటువంటి శిశువుకు అటువంటి సంస్కారాలు పడుతుంటాయి. ఈ బెడ్ రెస్ట్ అనేటువంటి మానవ సమాజం పట్ల అభిశాపంగా మారినటువంటి ఈ పాశ్చాత్యుల బెడ్ రెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అది తిని పడుకోవడం వల్ల ఆ ఆహారం ద్వారా ఏ ఎనర్జీ అయితే తయారవుతుందో అది వినియోగం కావట్లేదు. వినియోగం కాకపోవడం వల్ల ప్రారబ్ధం ఏ రకంగా ప్రేరేపిస్తే అటువంటి వైవిధ్యాలతోటి చంపుకునేటువంటి సీన్లు చూడడము, కత్తి ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా పొడవాలి, అత్త మీద కోడలకు, కోడల మీద అత్తకు, భర్త ఎప్పుడు నగలు తెమ్మాలి, ఎప్పుడు ఏ చీర తెమ్మనాలి అనేటువంటి ఈర్ష దేశాల సీరియల్ ద్వారా నేర్చుకొని ఎట్లా తయారవుతారో పుట్టబోయేటువంటి సంతానం కూడా అట్లా. అధ్యార్జీ ఇక్కడ ఏం తెలుసు అంటే, ఫ్రిడ్జ్ లో ఒక సామాన్ పెడతాము, స్విచ్ చేస్తేనే ఆ ఫ్రిడ్జ్ అది నడుస్తుంది. ఇక ఫ్రిడ్జ్ లేకనే మనిషి లేక లేదు, ఇక ఫ్రిడ్జ్ ఆ విధంగా అంతే. సమయం అయిపోతుంది కాబట్టి ఇది ఈ రకంగా 3 విధాలుగా బ్రహ్మను తెలుసుకొని మన జీవితాన్ని తరింపజేసుకోవాలనేటువంటిది 12 వరకు అయిపోయింది. రేపు మళ్ళీ తీసుకుందాం. ఈ యొక్క అవకాశం భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మ దర్శనం, బ్రహ్మ గురించి తెలుసుకోవడం, ఇక బ్రహ్మ దర్శనం అనేటువంటిది తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఈ వాళ్ళని ఇక్కడనే విరమింపజేస్తున్నాం. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మనము ఆధ్యాత్మిక విద్య బ్రహ్మజ్ఞానాన్ని 1వ అధ్యాయము 10, 11, 12 సంపుటంలో మనము ఈరోజు తెలుసుకున్నాము. అనుభవించేది ఎవరు, దేన్ని అనుభవిస్తాడు, అనుభవించే పదార్థాన్ని ఎవరిస్తారు, ఈ 3 విషయాలు స్పష్టంగా తెలియజేశారు. తర్వాత ఒక వేదమంత్రాన్ని ప్రమాణంగా తీసుకొని సృష్టికి మూలమైన పరమాత్మ మళ్ళా ఆ వస్తువులు తిరిగి తనకే ఇవ్వమంటున్నాడు. ఎందుకు ఇవ్వమంటున్నాడు? మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలి. వస్తువులు ఎంతసేపు నీ దగ్గర ఉంటే నువ్వు వస్తువులతో ఆడుకొని కాలక్షేపం చేస్తావు, నా వైపు రావు. అందుగురించి బ్రహ్మలోకం అనే మంత్రానికి చక్కగా అర్థం చెప్తూ కొత్త వరవడి ప్రపంచంలో చెప్పినటువంటి విద్వాంసులందరూ కూడా, ఓ దేవా అన్ని నాకివ్వు, ఈ 7 వస్తువులు నాకివ్వు అని వారు చెప్తే, వీరు ఆ వస్తువులతోటి నువ్వు జీవితంలో ఉంటావు, ఆ వస్తువులను తిరిగి నాకివ్వు, నా దగ్గరనే రక్షించుకుంటా, నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా. ఆ విధంగా చక్కని భావార్థం చెప్పారు. వారికి అంతరహస్యము లోతుగా అర్థమైంది. వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. తర్వాత సామలయ్య గారికి కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాడు. వారికి తెలంగాణ అవతరణ దినోత్సవంలో వారి జన్మదినం వచ్చింది. అందరికీ వారి శుభాశీస్సులు. ఈ ఎపిసోడ్ను లోతుగా అర్థము
జీవితాన్ని అనుభవించేది ఎవరు, అనుభవిస్తున్నది ఎవరు, అనుభవం చేస్తున్నది ఎవరు, 3 విషయాలు వచ్చినాయి ఇక్కడ. ఆ రహస్యాన్ని తెలుసుకొని లోతుగా సాధన చేయాలి. ఉపాసన చేయమంటున్నాడు. ఉపాసన ఎట్లా చేయాలా? అక్రియ ధ్యానం చేయమంటున్నాడు. ఋషి దయానంద చెప్పిన పద్ధతిలో అక్రియ ధ్యానం, మౌనంగా కూర్చో, ఏం చేయకును. ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ అయితే మనము ఆధ్యాత్మికలు అడుగు ముందుకేసి పరమ సాక్షాత్కారం సాక్షాత్కారం చేసుకుంటాము. చక్కగా మనము సాధనలో సాధనా పరులం కావాలి. వారు చెప్పేది. ఓ మునిగారు, ఓ మాస్టర్. శ్యామలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారిని మతి భ్రమింపజేస్తున్నారు. ఆశీర్వదించమని వారడిగితే మీరు మతి భ్రమింపజేస్తున్నారు. వారు ఆశీర్వదించమన్నది ఏంటంటే, ఈ రోజు నుండి అయినా కనీసం నేను రోజు యజ్ఞం చేసుకోవాలా లేదా అని వారు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అగ్నిహోత్రంలో మీరు భాగస్వాములై ఈశ్వర పరమాత్మని అంత రహస్యాన్ని తెలుసుకోవాలని నా యొక్క శుభాశీస్సులు. ఆ రకంగా భగవంతుడి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. మీరు మొదలు పెట్టండి, తప్పొప్పు అంతే, ఇదే ఆశీర్వాదం. ఇంకోటి, మన అందరికి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మొదలు వాళ్ళతోటే ప్రారంభం చేసాం మనం. వాళ్ళతోటి జీవితాంతం వాళ్ళ దగ్గర ఉండకుండా అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం జ్ఞానాన్ని పొందుతాం. ఓకే, ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మరి ఈ రోజు సోమవారం నా వంతు ఉన్నది. నాకు అవకాశం ఉన్నదా, వేరే వాళ్ళకు ఉన్నదా చెప్పండి. మీదే మునిజీ గారు, మీదే ఉంది, మీదే. ధన్యవాదాలు. అందుకని నేను 5:50 నుంచే ప్రయత్నం చేస్తున్నాను తొందరగా క్లోజ్ చేయాలని. సమయం ఉంటది కాబట్టి. ఓకే, వైదిక సంఖ్యోపాసన ప్రణవమని. మునిగారు ఒక్క మాట, మరి మన ఆశీర్వాదం అడిగారు, మీరు ఆశీర్వాదం ఇచ్చారు, ఓంప్రకాష్ చెప్పాల్సిన. మరి శ్యామలయ్య గారు ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నారా లేదా? బాలరాజు గారు అడగండి. శ్యామలయ్య గారు ఎరకైంది కదా, కాదు మంచిది, మొదలు పెట్టండి అంతే. ఇంట్లో అగ్నిహోత్రం జరగాలి అంతే. వైదిక సంఖ్యోపాసన ప్రణవముని భాగ్యనేరం. తలా మెడ వెన్నెముగా చక్కగా ఉంచి కూర్చోండి. ఆ యొక్క రహస్యాన్ని మీరు అంతర్ముఖం హృదయాంగనం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మైస్త్రీః శ్రేతామ స్వాహ. ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అంగస్మృతి మంత్రాః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. ఆత్మ సాక్షాత్కారము ఈ సందర్భంలో మనకు జరుగుతుంది. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ, ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీ ఈ దృశ్య రూపమైన జగత్తును అర్థం చేసుకొని నీ ప్రజ్ఞాబుద్ధి మంచి చెడు మూల్యాంకనం చేస్తూ దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకో. తటస్థ స్థితిగా సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠస్థానంలోని గుంత ప్రదేశంలో ఆవాగమనాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆకలి దప్పికలను నియంత్రిస్తూ జయించుకో.
అందుకే కంటకోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం. స్వయం సుఖానందమే జీవన్ముక్తి మోక్షానికి సోపానమని తెలుసుకో. ఓం మహా పునాతు హృదయే జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి దైవం పట్ల నీ యొక్క అభిప్రాయము, ప్రలోభాలను, నీవు ఆలోచించే విధానాన్ని మార్చుకో. భ్రమలన్నీ తొలగించుకో. తద్వారా యోగము, యాగము, త్యాగములతో, సాధనలతో సక్రియ ధ్యానము చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వర అనుభూతిని పొందు. ఓం జన పునాతు నాభ్యాం. జీవాత్మ, ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ యొక్క రహస్యం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 20:11 మంత్రం. నాభియందు, నాభి చక్రములో సమయములతో చేసినట్టయితే ఈ తిని తాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శరీరానికి జన్మబంధముల రహస్యము, అంతరార్థం బోధపడుతుంది. ఓం తవ పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఊర్ధ్వగతికి పైకి రా అని తెలుసుకో. అందుకే జంగాభ్యాం పదాభ్యాం ఋషిరాజా ప్రతిష్ఠిత. పాదతొంటి ఎముకల మధ్యలో నేను ఈ దేహిని, జీవాత్మను ఉన్నాను అని తెలుసుకొని ఊర్ధ్వగతికి సాధన చేయు. ఓం సత్యం పునాతు పునఃశిరసే. జీవాత్మ, ఓ అవినాశి అయిన పరమాత్మ, సత్యస్వరూప, ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి శిరస్సు యందు అనుభవపేతంగా తెలుసుకుంటే ధన్యుడవుతావు. ఈ విధంగా పరమాత్మని అంతరహస్యం తెలుసుకొని అడుగులు ముందుకేస్తూ పురీషం వసానః సుకృతస్య తత్ర లోకే గచ్చ ఎత్ర పూర్వేత పరేతః. యజుర్వేదము 13:31. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ లోకాలకు, ఆ పుణ్యలోకాలకు వెళ్ళు స్వామి. ఓ జ్ఞాన స్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించలేదు స్వామి. ఎక్కడున్నావు పరమాత్మ? సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే. నా శక్యతే వర్ణయుతిం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక పరమాత్మ సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి అనంత ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార తత్వాన్ని, ఈశ్వరుని అనుభూతిపూర్వకంగా తెలుసుకో. అష్టచక్ర నవద్వార దేవానాం పూర్యోద్య తస్యాం హిరణ్యే కోశే సర్గో జ్యోతిష ఆవృతః. అథర్వవేదము 12:31. 8 చక్రాలు, 9 రంధ్రాలతో ఇంద్రియాలు అయోధ్యాపురం. ఈ దేహమే దేవాలయం. అందులో స్వర్గమనే
స్వర్ణమయ ఆవాస ప్రకాశ జ్యోతిని ఉందని తెలుసుకో. 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామ మంత్రాహ. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ అంతరార్థాన్ని తెలుసుకుని పరమాత్మ ఆనందంలో నిమగ్నమైపోతాడు ఆ జీవాత్మ. మొదటి ప్రకరణంలో అసలుడైనటువంటి జీవాత్మ రెండవ ప్రకరణంలో అడుగులు ముందుకేస్తూ అగమర్శన మంత్రాలతో పరమాత్మని ప్రార్థనను ప్రారంభిస్తాడు. అగమర్శన మంత్రాహ. ఓం రితం చ సత్యం చ విద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తత్ సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదేతం వచ్చరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమిజతో వసే సూర్యాచంద్రమసౌదాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాః. ఓం ప్రాజేదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. పరమాత్ముడు సర్వదిశల్లో ఉండి రక్షిస్తున్నాడని అనుభవపేతంగా తెలుసుకున్న జీవాత్మ అర్ధసహితంగా ఈశ్వరుడు ధ్యానం చేస్తుంది. తూర్పు దిశ లోపల అగ్ని ఆధిపతి అయి ఉండి చంద్రహాస కొడవల వలె ఆదిత్య కిరణం ద్వారా రక్షిస్తుందని తెలుసుకుంటాడు. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి చిరాది రక్షిత పితర యశవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. దక్షిణ దిశందున అనంత ఐశ్వర్యానికి స్వయమైన ఇంద్రుడై ఆధిపతి అయి పరమాత్మ రక్షిస్తున్నాడు తెలుసుకొని సృష్టిక్రమానికి వంకర టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచే జీవాత్మల నుండి తల్లిదండ్రుల వల్ల రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఓం ప్రదీజే దిగ్వరుణోధిపతి పృదాకో రక్షితాన్నమిషమహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. పశ్చిమ దిశందున ఆ పరమాత్ముడు వరుణుడై అధిపతి ఉండి సమస్త జీవాత్మలకు ఆహార ధాన్యాలను ప్రసాదింపజేస్తూ ఆ ఆహార ధాన్యములో పొట్టతో ప్రాకులాడే క్రిమికీటకాలను తెలుపుతూ, ఓ జీవాత్మ, ఈ ఆహారము, ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని, సర్వప్రాణులకు అన్నదాతగా ఉన్నాడని తెలుసుకోవాలి. ఓం ఉదేజే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశని రిషమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా, చంద్రుడుగా ఆధిపతి అయి ఉండి స్వయముగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతముగా విద్యుత్తును మెరుపుతో రక్షిస్తున్నాడని మరియు శిక్షిస్తున్నాడని, సర్వ ప్రాణులకు సస్యశ్యామలమైన పాడి పంటలకు అవసరమైన నత్రజనిని చేకూరుస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ధ్రువ దిగ్విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశమః
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తం మోజంబే దద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువు అధిపతియుండి చరాచర అధిగత్తులు ఉన్న సర్వ ప్రాణులకు భూగర్భ విష వాయువుల నుంచి, కాలుష్యం నుంచి, వృక్ష వనస్పతులను వీర్యమును ఉత్పన్నం చేసి నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతే శత్రో రక్షితా వర్షమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं దిష్మస్తం మోజంబే దద్మః. పై దిశ లోపల అనంత జ్ఞాన స్వరూపుడైన పరమాత్ముడు బృహస్పతి రూపమై ఆధిపతి ఉండి సర్వ ప్రాణులకు రక్షణార్థమై వేద వాచస్పతి అయి చతుర్వేదాలను ప్రసాదించి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం, మరియు ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని ప్రసాదించి సర్వ రోగాలు నివారిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు నన్ను సర్వవేళ సర్వకాల సర్వావస్థలో రక్షిస్తున్నాడని తెలుసుకున్న జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అతా ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణువామ సోమమరాతీయతో నేదహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సుందుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేదవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణం పూర్చంద్రము లోపల పరమాత్మను ఆనందాన్ని పొందలేనటువంటి జీవాత్మ, ఓ పరమాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నాకు తెలియకుండా తప్పులు ఎన్నో చేశాను, అయినా తెలిసి కూడా తప్పు జరిగింది, ఇక అలాంటి తప్పులు నేను మళ్ళీ చేయను స్వామి, ఇంకొక అవకాశం ఏ స్వామి అని చెప్పి ప్రాధేయపడుతూ పరమాత్మని ప్రాచిత్య మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాచిత్య మంత్రాః తచ్చక్తుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం ప్రభ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలోన నేను నర్చిన జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అతా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యకరము. అత శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్తే అండి. ఈ ఎపిసోడ్ను మరొకసారి శ్రద్ధగా వినాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అందరికి పంచాలి. దీంట్లో గూఢార్థమైన రహస్యం ఉంది. ఈరోజు చక్కగా మనము ఈశ్వరుని ధ్యానం యొక్క అంతరార్థాన్ని ఏ విధంగా ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలని రహస్యం ఉంది. కాబట్టి
మరోసారి వినాలని ప్రార్థన. శ్యామలయ్య గారు బాలాజీ గారు, శ్యామలయ్య గారు ఉండండి. ఓం నమస్తే. శ్యామలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఆశీర్వాదం తీసుకోండి శ్యామలయ్య గారు, ఇంకా ముందుకెళ్తాం. అందరి ఆశీర్వాదం ఉండాలమ్మా. నమస్తే ఆచార్య. సరే, శ్యామలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రికార్డ్ ఆచార్య, రికార్డ్ అలాగే. ఓకే, మర్చిపోయినా. బాలాజీ గారు వెళ్ళిపోయారు. శ్యామలయ్య గారు ఉండమంటని చెప్పింది కదా ఆచార్జీ, మరి అదే వెళ్ళిపోయారు.